పవిత్రమైన శివుని చిహ్నాలు. నంది ఎద్దు శివునికి అతి దగ్గర్లో ఉన్న ఆప్తమిత్రుల్లో ఒకటి. ఎందుకంటే నంది శివాలయాల వెలుపల ఉంచబడుతుంది. శివభక్తులు తమ కోరికలను శివునికి విన్నమించమని నంది చెవుల వద్ద గుసగుసగా చెప్పుకుంటారు. త్రిశూలము. శివుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము లేదా త్రిశూల్ అని అండర్స్కోరవచ్చు. శివుని ఒక చేతిలో త్రిశూలుంటుంది. త్రిశూలములో ఉండే మూడువాడి అయిన మొనలు కోరిక, చర్య, జ్ఞానం 3 శక్తులను సూచిస్తాయి. నెలవంక చంద్రుడు శివుణ్ణి తరచుగా తన జట ఒక అర్ధచంద్రాకార చంద్రుని కళారూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ధి చెందటం, తగ్గిపోవటం అనేది ప్రకృతి అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మతం క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. నీలిరంగు కంఠం శివునికి మరొక పేరు నీలకంఠుడు అని చెప్పవచ్చు. శివుడు సముద్రమథనం సమయంలో వచ్చిన విషాన్ని మింగాడు. అప్పుడు దేవీ పార్వతి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన ఆ ప్రాంతం నీలం రంగులోకి మారినది. అప్పటినుంచి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నారు. రుద్రాక్ష. శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తారు. అంతేకాకుండా రుద్రాక్ష తాయెత్తులు కలిగి ఉంటారు. రుద్రాక్ష అనే పదము రుద శివ మరొక పేరు. అక్ష్ అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుంచి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్షలుగా చెట్టులోకి వెళ్లాయని పురాణాలు చెప్తున్నాయి. పాము. శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము 3 చుట్టలు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. పాము హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా చెప్పవచ్చు. మూడో కన్ను శివుని చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నుని చెప్పవచ్చు. ఆయన నుదుటిపైన మధ్య భాగంలో మూడో కన్ను ఉంటుంది. ఆయన చాలా కోపంతో చెడు నాశనం కోరుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది. అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం, సర్వవ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది. డమరుకం. శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ము వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం లయతో నాట్యం చేస్తారు. అట్టకట్టుకుని ఉన్న జుట్టు సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. కాని శివుడి విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది. శివుని అట్టకట్టుకుని జుట్టు లేదా జట అందం, పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది. గంగా శివుడి జటల నుండి ప్రవహిస్తుంది. అది మనకు చెప్తుంది ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా శాంతిగా ఉంటే దాన్ని కంట్రోల్ చేయగలం. నీ ఎమోషన్స్ను కంట్రోల్ చేయి, అప్పుడు జీవితం సింపుల్ అవుతుంది. విభూతి అంటే బూడిద. ఇది మనకు చెప్తుంది జీవితం తాత్కాలికం. ఈగో వదిలేయ్, నిజమైన ఆనందం పొందు. బిల్వపత్రం. బిల్వ ఆకులు పవిత్రత. చిన్న పనులు కూడా భక్తితో చేస్తే గొప్పవే. ప్రతి పని ప్రేమతో చేయి, జీవితం అందంగా మారుతుంది. ఇప్పుడు ఆలోచించు, శివుడు నీకేమి చెప్పాలనుకుంటున్నాడు? భయపడకు. నిన్ను నువ్వు గెలుచుకో, నిజం తెలుసుకో, శాంతిగా ఉండు. అప్పుడు నువ్వే శివుడివి. ఈ వీడియో నిన్ను చేరిందంటే ఇదొక సంకేతం. లార్డ్ శివ నిన్ను గైడ్ చేస్తున్నాడు. ఓం నమ శివాయ.